బూతులు ఉన్నాయా? బైబిల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయా? బైబిల్ని మనకు నచ్చినట్టుగా మనం రాసుకున్నామా? వెల్కమ్ టు మై ఛానల్. ప్రైజ్ లార్డ్. ఈ వీడియోస్ దేనికోసం అంటే బైబిల్ పైన చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది బైబిల్లో బూతులు ఉన్నాయి అంటున్నారు, కొంతమంది తప్పు అంటున్నారు, కొంతమంది పరిశుద్ధ గ్రంథం అని రాస్తున్నారు కానీ దాంట్లో పరిశుద్ధతే లేదంటున్నారు. బయట ప్రపంచంలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి వారికి ఇది సమాధానం చెప్పడానికి, వారికి కౌంటర్ అవ్వడానికో కాదు ఈ వీడియో చేయడానికి. అయితే ఇది క్రైస్తవులు కొంచెం ఆలోచన చేయడానికి, వాళ్ళు అర్థం కావడానికి, వాక్యంలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవడానికి మాత్రమే ఈ వీడియోస్ నేను చేస్తున్నాను. అయితే గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు బైబిల్ గురించి ఎవరేమనుకుంటున్నారని నేను చెక్ చేసినప్పుడు బైబిల్లో చాలా తప్పుడు వచనాలు ఉన్నాయి, కాంట్రడిక్షన్స్ ఉన్నాయి, ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. బైబిల్ అసంబద్ధంగా కనిపిస్తాయి. ఒక దగ్గరేమో ఒకలాగా రాసి ఉంటే మరొక చోటేమో మరొకలా రాసి ఉంటుంది. ఈ రెండు పక్క పక్కన పెడితే బైబిల్ కరెక్ట్ కాదు. వారికి ఇష్టం వచ్చినట్టు వారు రాసుకున్నారు. సువార్తల్లో కానీ, పత్రికల్లో కానీ, పాత నిబంధనలో కానీ ఎక్కడ చూసినా కూడా విరుద్ధంగా చాలా వచనాలు కనబడుతుంటాయి అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. సో అందుకు నాకు అనిపించింది నేనేంటంటే ఆ విషయాలు ఏవేవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా క్లారిఫికేషన్ చేసుకుంటూ ఎవరికైతే అనుమానాలు వస్తున్నాయో, ముఖ్యంగా మన క్రైస్తవంలో ఎవరైనా తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వారు బైబిల్ చదువుతున్నప్పుడు వారికి ఏమైనా అనుమానాలు వస్తే కనుక ఈ విషయాలు వారికి సహాయపడతాయి అని మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి నేను కూడా చదివేటప్పుడు బైబిల్ ఈ సువార్తల్లో మత్తయి సువార్తలు ఒకలాగా రాసి ఉంటే మార్కులో ఒకలాగా రాసి ఉంటుంది, మార్కులో ఒకలాగా రాసి ఉంటే లోకా సువార్తలు ఒకలాగా ఉంటుంది, లోకా సువార్తలు ఒకలాగా ఉంటే యోహాను సువార్తలు ఒకలాగా ఉంటుంది. అసంబద్ధంగా అనిపించేలాగా కొన్ని సందర్భాలు కనబడతాయి. మీరు ఇంతకుముందు చదివేటప్పుడు మీకు అలాంటి తారసపడ్డాయి లేదో నాకు తెలియదు, కానీ నేను చాలా సెర్చ్ చేసినప్పుడు, కొంతమంది అడిగే క్వశ్చన్స్ విన్నప్పుడు, బైబిల్ కోసం ఎవరైతే తప్పుగా మాట్లాడుతున్నారో వాళ్ళ విషయాలు నేను గమనించినప్పుడు వాళ్ళు బైబిల్లో ఉన్న విషయాలను తప్పుపట్టి అది భూత గ్రంథముగా అబద్ధంగా చిత్రీకరించి విశ్వాసుల సైతము అపనమ్మకం పెట్టుకునేలాగా వారి యొక్క ప్రవర్తన కనబడుతుంది. కాబట్టి బైబిల్లో ఆయా సందర్భాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ విషయాలు మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అని మనం చూడాలి. వాస్తవానికి బైబిల్ మనం ఎట్లా నమ్ముతామనంటే పరిశుద్ధ గ్రంథం నమ్ముతాం. ముఖ్యంగా బైబిల్లో అసలు దేని చేత రాయబడిందని మనం చూసినప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమనుందంటే దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అని దేవుని వాక్యమే సెలవిస్తుంది. సో మనుషుల ఉద్దేశ ప్రకారం ఎవరు రాయలేదని దేవుని యొక్క ప్రేరణ ద్వారా మాత్రమే వాక్యాలు రాయబడ్డాయి మనకి ఇక్కడ మనం ఖచ్చితం చేయబడింది. మరొక చోట ఏం రాయబడింది చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు చెప్పడం, తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకున్నవలెను. మొదట మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరి ఊహను బట్టో ఎవరి ఆలోచన బట్టి లేఖనములు అనేవి రాయబడలేదని వాక్యాన్ని స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషులు ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. నువ్వు మొదటగా గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ మనుషులను ప్రేరేపించి ప్రతి వచనాన్ని, ప్రతి వాక్యాన్ని కూడా మనకి అందించిందని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో దేవుడే ప్రేరేపించి ప్రతి అక్షరాన్ని రాయించాడు. అందుకే యేసుప్రభువు ఏం చెప్పారంటే ఆకాశం భూమి గతించిపోతాయి కానీ నా మాటలు గతించిపోవు అని చెప్పారు. సో యేసుప్రభువు చెప్పిన మాట ఇది కూడా నిరంతరము కాదు కనుక ఆయన చెప్పిన మాట ఇప్పుడు సత్యమే. అయితే బైబిల్లో ఎందుకు అట్లా మనకు అర్థమవుతుంది? ఒక చోట ఒకలాగా రాయబడి ఉంటే వేరొక చోట వేరొకలాగా ఎందుకు అలా అర్థమవుతుంది అని మనం ఇక చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం వారు యెరికో నుండి వెలుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమును వెళ్ళొచ్చున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణింపమని కేకలు వేసిరి. ఊరకుండమైన జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణింపమని
మరి బిగ్గరగా కేకలు వేసిరి. ఇక్కడ గమనించినప్పుడు యేసు ప్రభు వారు చివరి ప్రయాణంలో యెరూషలేముకు వెళ్తున్నప్పుడు మధ్యలో యెరికో దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఇద్దరు గుడ్డివారు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నట్టుగా, దావీదు కుమారుడా ప్రభువా అని ఇద్దరు వచ్చి కేకలు వేస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభు కూడా ఆ ఇద్దరిని స్వస్థపరిచినట్టుగా, వారిద్దరు స్వస్థపరచబడిన తర్వాత యేసు ప్రభువుని వెంబడించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇదే సందర్భము మార్కు సువార్తలో ఎలా ఉంది? దీనికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకసారి అక్కడ కూడా చదువుదామా? మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనంలో అదే సందర్భం మరొకసారి చదువుదాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమ్మాయి కుమారుడకు బర్తమాయి అన్న గుడ్డి భిక్షుకుడు త్రోవ ప్రక్కన కూర్చున్నాడు. నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను. ఇక్కడ ఒక గుడ్డివాడు కేకలు వేస్తున్నట్టుగా మనం గమనించగలుగుతున్నాం. అక్కడ ఇద్దరు గుడ్డివారు కనబడుతున్నారు, ఇక్కడ ఒక గుడ్డివాడు కనబడుతున్నాడు. అక్కడ ఇద్దరు దావీదు కుమారుడా ప్రభువాని కేకలు వేశారు, ఇక్కడ దావీదు కుమారుడా ప్రభువారు ఒక్కరు కేక వేసినట్టుగా మనకు కనబడుతుంది. అక్కడ దేవుడు యేసు ప్రభువారు అక్కడ ఇద్దరిని స్వస్థపరిచి తను వెంబడించినట్టుగా కనబడుతుంది. ఇక్కడ కూడా తను స్వస్థపరచబడి దేవుడు వెంబడించడం మనం చూడగలుగుతున్నాం. అక్కడ జనులు వాళ్ళని గద్దించినట్టుగా, ఆగు అన్నట్టుగా అన్నప్పుడు వారు మరీ ఎక్కువగా బిగ్గరగా అరిచినట్టుగా కనబడుతుంది. ఇక్కడ కూడా జనులు అతన్ని ఊరకుండమని గద్దించినట్టుగా ఆయన మళ్ళీ బిగ్గరగా అరిచినట్టుగా మనకి కనబడుతుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది నిజం? పరిశుద్ధాత్మ సహాయంతో ప్రేరేపించబడి రాయబడింది అయితే అక్కడ ఇద్దరం చెప్పబడుతుంది, ఇక్కడ ఒకళ్ళని చెప్పబడుతున్నప్పుడు దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మత్తయి యూదులకు రాశాడు కాబట్టి తాను ఇద్దరు వ్యక్తుల గురించి రాస్తున్నప్పుడు యూదులకు ఏదైనా రెండు విషయాలు రుఢీపరచబడినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. సో ఆ ఉద్దేశ ప్రకారం ఇద్దరి కోసం రాశాడు. అదే మార్కు ఎలా రాశాడంటే ఇద్దరిలో ఒక వ్యక్తి కోసం రాశాడు, ఆ వ్యక్తి పేరు కలిపి రాశాడు. ఆ పేరు చెప్పాడు కదా, తిమ్మాయి కుమారుడు అనబడిన బర్తమాయి అని చెప్పాడు. ఇది మనకు చదివేటప్పుడు ఇక్కడ ఇద్దరు కనబడతారు, ఇక్కడ ఒక్కరుగా కనబడతారు, కానీ తప్పుగా అనిపిస్తుంది. కానీ దేవుడు లేఖనములు ఎప్పుడు తప్పు కాదు. మత్తయి ఇద్దరి కోసం రాశాడు, కానీ మార్కు ఇద్దరిలో ఒకరి కోసం రాశాడు. ఇద్దరి సందర్భం ఒకటే, ఒకే యెరికో దగ్గర జరిగే సందర్భం, కానీ మార్కు స్పష్టంగా రాశాడు. ఆ వ్యక్తి బిగ్గరగా అరిచాడు. ఆ వ్యక్తి స్వస్థత పొందడానికి తన వస్త్రాన్ని సైతం బయటకు విసిరేసి యేసు ప్రభువును వెంబడించినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. సో మత్తయి ఇద్దరి కోసం రాస్తే మార్కు ఇద్దరిలో ఒకరి గురించి రాసినట్టుగా మనం స్పష్టంగా తెలుసుకుంటాం. బైబిల్లో తప్పుగా అర్థం చేసుకోవడానికి కానీ కాంట్రడిక్షన్స్ కానీ ఏమీ లేవు. బైబిల్లో మనం ఆత్మచేత నింపబడి ప్రార్థన చేసుకుని ప్రభువా ఏంటిలా నాకు అర్థమవుతుందని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు తన ఆత్మచేత మనల్ని ఖచ్చితంగా నడిపిస్తాడు. ఉదాహరణకి నేను ఏదైనా ఒక ఊరు వెళ్తున్నప్పుడు ట్రైన్ ఎక్కిన అనుకోండి, ట్రైన్లో చాలామంది కూర్చుంటారు, కానీ నా పక్కన కూర్చున్న వ్యక్తితో నేనేం మాట్లాడనేది నాకు చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాను. అదే విషయం నేను ఎవరితోనే మాట్లాడేటప్పుడు నా పక్కన కూర్చున్న వ్యక్తి ఏ విషయాలు అయితే మాట్లాడాడో ఆ విషయాలు ప్రత్యేకంగా చెప్తాను. నాతో ఎవరు ప్రత్యేకంగా మాట్లాడారో ఆ విషయం కోసం మాత్రమే నేను మాట్లాడతాను. అర్థమైందనుకుంటా. సో ఇలా మనం అర్థం చేసుకుని మనం చదివినప్పుడు బైబిల్లో ఎక్కడ తప్పు కూడా మనకు అర్థం కాదు. బయట వాళ్ళు ఎన్ని రకాలుగా ఎన్ని మాట్లాడినా కూడా ఇది దేవుడి ప్రేరేపితమైన గ్రంథము కనుక బైబిల్లో ఒక్క దగ్గర కూడా తప్పులు ఉండవు. అర్థవంతంగా చదవాలి. ఈ సువార్తలు అనేవి ఎలా రాయబడ్డాయి అంటే యేసు ప్రభుని సెంటర్లో నిలబెట్టి 4 వైపులా 4 కెమెరాలు పెడితే ఫోటో ఎప్పుడు ఒకేలాగా రాదు. ఒకవైపు నుంచి ఒకలాగా వస్తుంది, ఒకవైపు నుంచి ఇంకోలాగా వస్తుంది. అదే యేసు ప్రభు చుట్టూ 12 మంది శిష్యులు ఉన్నారనుకోండి, 4 వైపు 4 కెమెరాలు పెట్టాను అనుకోండి, ఒక కెమెరా వైపు 2 పడతారు, ఇంకో కెమెరా వైపు 3 పడతారు, ఎదురుగున్న వారి వైపు 2-3 పడవచ్చు. సో అలాగని 2-3 ఉన్నారని అంటామా? 12 మంది ఉన్నారు, కానీ ఒక కెమెరా దగ్గరికి వెళ్ళి మనం చూసినప్పుడు అందులో 2-3 మాత్రమే పడతారు. సో ఇలా మనం బైబిల్ చదివేటప్పుడు అర్థం చేసుకొని చదివితే బైబిల్ మనకు చాలా బాగా అర్థమవుతాయి. కాబట్టి బయట ప్రపంచంలో ఉన్న అనుమానాలు, బైబిల్ పైన తప్పుగా చిత్రీకరించే విషయాలు, ఒక్కొక్క విషయాన్ని గురించి నేను చర్చిస్తూ మీ ముందుకు వీడియోస్ తీసుకొస్తాను. కాబట్టి ప్రతి సందర్భాన్ని ప్రత్యేకంగా ప్రతి సందర్భాన్ని మనం వాక్యం ద్వారా చదువుదాం, తెలుసుకుందాం. మనకు కూడా అనుమానాలు రాకుండా మనం కూడా క్లారిఫికేషన్ చేసుకుంటే ఎవరిని అడిగేటప్పుడు ఖచ్చితంగా మనం చెప్పగలం. సో
ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. ఈ సందర్భాలు ఎవరికైతే అర్థం కాని వారు చాలామంది ఉంటారు. చదివినప్పుడు వదిలి వెళ్ళిపోయే సందర్భాలు ఉంటాయి, పట్టించుకోకుండా వదిలేసే సందర్భాలు చాలా ఉంటాయి. సో ఆయా సందర్భాలు మనం అర్థం చేసుకుని దాన్ని క్లారిఫికేషన్ చేసుకుంటే ఇంకెప్పుడు మనకి బైబిల్ పైన అనుమానం కానీ అవిశ్వాసం కానీ ఎక్కడ రాదు. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.